నా పేరు సంధ్య, ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. నేను గుడివాకలంక గ్రామంలో డాక్టర్ శివనారాయణ శర్మ గారిని కలవడానికి వచ్చాం. సత్యసాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ డాక్టర్ గారిది. డాక్టర్ గారు ఇక్కడ మనకి కొంతమంది పేషెంట్స్కి టెస్ట్ మనీ తీసుకోవడానికి వచ్చాము. డాక్టర్ గారి మాటల్లో ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేది డాక్టర్ గారు వివరిస్తారు. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, మన వెంకటేశ్వరమ్మ గారికి ఇచ్చిన టెస్ట్ మనీ ఏంటి అనేది మాకు వివరించండి. వెంకటేశ్వరం గారికి హెర్నియా సర్జరీ జరిగిందండి ఒక 3 years బ్యాక్. సర్జరీ అయిన తర్వాత నుంచి సూసర్స్ హీల్ కాకుండా అక్కడి నుంచి పస రావడం మొదలుపెట్టింది. అంతేకాకుండా పైన గడ్డలాగా వస్తే దానికి మళ్ళా హెర్నియా వచ్చిందేమో అని చెప్పి స్కాన్ సెంటర్కి తీసుకెళ్ళి స్కానింగ్ చేయించాము. చేస్తే మళ్ళీ హెర్నియా రాలేదు, కానీ ఇది కూడా ఫ్యాట్ వల్ల మొత్తం వచ్చింది. తర్వాత మేము లోపల ఎక్కడైతే మెస్ పెట్టారో మెస్ అంతా కూడా పసుపు పట్టేసిందండి. మరలా ఓపెన్ చేసి సర్జన్ దగ్గరికి తీసుకున్నట్లయితే మళ్ళీ ఓపెన్ చేసి పసుపు తీస్తారు. తీసిన తర్వాత యాంటీబయాటిక్ పెడితే అప్పుడు కంట్రోల్ అవుతుంది తప్ప ఇది మాత్రం మామూలుగా తగ్గేది కాదు, మెడిసిన్ చూడని చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఇవిడికి చెప్తే ఇవిడేమో నేను సర్జరీ అంటే చేయించుకోలేనండి, మందులతో తగ్గేలాగా చూడండి, లేకపోతే నేను. అమ్మ, మీ పేరు? వెంకటేశ్వరమ్మ. ఊరు పేరమ్మా? గుడివాకలంక. మీ వయసు? డాక్టర్ గారికి తెలుసు. 60 years. ఓకే అమ్మ, మీరు ఏ సమస్యతో డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు? నాకు బొట్టు ఇంతలా కింద వచ్చేసింది. వచ్చేసి నొప్పి బాగా వచ్చేసైతే హాస్పిటల్ క్యాన్సర్ ఇది ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళారు డాక్టర్ గారు. అక్కడ ఆపరేషన్ చేయాలని అప్పటికప్పుడు కాళ్ళు కూడా కాళ్ళు అట్టేసి చేసారు. చేసిన తర్వాత ఒక సంవత్సరం ఉండమని లేదా ఇంకా సంవత్సరం ఇక్కడికే గడ్డి కింద వస్తాను సిరిగిపోతాను, సిరుగు రక్తం వచ్చారు. అలాగే మొన్న మళ్ళీ డాక్టర్ గారు అంటే ఏం జరిగిందండి? అంటే ఆ పేర్లు అవి చెప్పలేకపోతున్నారు కదా. హెర్నియా వచ్చిందండి, అబ్స్ట్రక్షన్ హెర్నియా వస్తే అది విజయవాడలో ఆపరేషన్ చేయించాం. చేసిన తర్వాత సూసర్స్ ఒక 10 daysకి సూసర్స్ మొత్తం వదిలేసింది, ఓపెన్ అయిపోయింది అంటే. మళ్ళా సూసర్స్ చేసి అదంతా చేశారు. చేసిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిన తర్వాత ఒక పక్క నుంచి అప్పటి నుంచి ఫస్ట్ వస్తూనే ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది. తర్వాత పైన అంతా కూడా గడ్డల్లాగా వచ్చేసింది మొత్తం. వచ్చి లోపల నుంచి ఈ పక్క రావటం మొదలుపెట్టింది. వచ్చిన తర్వాత మళ్ళీ హెర్నియా వచ్చిందేమని స్కానింగ్ అని తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్ స్కాన్ చేసి హెర్నియా అయితే రాలేదు, లోపల మెస్ చేసిన దగ్గర మొత్తం పసుపు పట్టేసింది. ఆ పసుపు వల్ల కూడా వీడికి ఇబ్బందిగా ఉంది, దాన్ని సర్జరీ చేసి మొత్తం పసుపు తీయాలని చెప్పారు. మరి మెడిసిన్స్ తోటి అయితే వీలవుతుందంటే మెడిసిన్ కావాలండి, మామూలుగా పసుపు తీసిన తర్వాత అప్పుడు యాంటీబయాటిక్ పెట్టుకుంటే వీలవుతుందని చెప్పారు. ఈవిడేమో నాకు ఆపరేషన్ వద్దండి, ఆపరేషన్ చేస్తే నేను మళ్ళీ చచ్చిపోతాను, నాకు వద్దని చెప్పాను. వచ్చిన తర్వాత మన వీ ప్రోటీన్ VR4 క్యాస్ట్స్ పెట్టాము. పెట్టిన తర్వాత ఎట్లా ఉందో ఒకసారి. అమ్మ, మీరు అంతకుముందు డాక్టర్స్ చెప్పిన మాటకి మీరు భయపడి వచ్చేసారన్నారు కదా, అంటే ఎందుకు ఆపరేషన్ చేయించుకోలేదండి? ఆపరేషన్లో అప్పటికే 4-3 ఆపరేషన్ అయిపోయినాయి నాకు. తర్వాత ఆపరేషన్ అయ్యాకే ఈ బొడ్డు లావుగా వచ్చాను. కట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు దానివల్ల మళ్ళీ మన డాక్టర్ గారు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్స్రేలు వేసి ఇస్తే ఆయన మళ్ళీ ఆపరేషన్ అంటే నా వల్ల కాదండి బాబా, ఇంకే 4-5 ఆపరేషన్లు నేను తట్టుకోలేను అని చెప్తే డాక్టర్ గారు ఏదో రాసి ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా, చూపించగలరా? ఇది డబ్బా ఉంటుందండి, ఇందులోనే 3 బొట్టాలు వేసుకోవాలి.